ఎవ్వరు మనల్ని కొట్టినా చిత్త కొట్టినా కానీ మనమైతే మన నోట్లోకి వెళ్ళి ఒక్క మాట కూతా బయటికి అనద్దు. కార్తిక్ అన్న నేను ఫస్ట్ బ్యాటింగ్, రింకు సెకండ్ బ్యాటింగ్, ప్రణయ్ అన్న థర్డ్ బ్యాటింగ్, నువ్వు ఫోర్త్ బ్యాటింగ్. ఇక ఆట మొదలెడదాం పట్టురి. ఓకే నేను రెడీ. బాల్ అయ్యి ఆపుతాను మను. ఏమైందిరా మను కొట్టలేదు గారు బాలు? అది కిందికి వెళ్ళి వచ్చింది కదా అన్న, అందుకే కొట్టలే. అగో ఏమైందన్నా? బాలయ్యగా కడుపును పట్టుకుంటున్నావు. అరే మను కడుపులంతా 6 4 కొట్టినట్టు అవుతుందిరా. అగో 6 4 నేను కొట్టాలి కానీ నీ కడుపులో 6 4 ఎట్లా కొడతానన్నా? నువ్వు బాలయ్యి నేను కొడతా. ఏమైందిరా మను 6 4 కొడతా అంటాను, ఒక్కటి కూడా కొడతలేవు. అయ్యో కొడతా ఆగన్నా. నువ్వు బాలయ్య కార్తిక్ అన్నా. అబ్బా అవుట్ 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 అవుట్. అరే కార్తిక్ గారు కింద పడ్డరా, జల్ది ఉరుకుల్రా. కడుపు నొత్తాందిరా. అరే డాక్టర్ దగ్గరికి తీసుకోదాం పారా ఇన్ని. అన్న డాక్టర్ దగ్గర తీసుకోతే తక్కువ కాదు, మనం పిల్లని తీసుకొచ్చి తింపేయాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పిల్లని తీసుకొచ్చి తింపేయాలి. అరే ఇక 2 కాళ్ళ పిల్లని నింపేస్తే ఈయనకి ఎక్కడ తక్కువ అవుతుందిరా? తక్కువ అవుతుంది అన్న, తక్కువ అవుతుంది. మొన్న నాకు కడుపు నొత్తే మా అమ్మ పిల్లని దింపేస్తే తక్కువైంది. ఇంకో చెప్పింది కరెక్టే అన్న. నేను మొన్న పొలం కాడికి పోయేస్తే నాకు కడుపు నొత్తే మా మమ్మీ పిల్లని దింపేసింది, నాకు కడుపు నొప్పి తగ్గింది. మీరు ఏదన్నా ఒకటి వెయ్యాలిరా. అరే ఆవురా కార్తిక్ గా ఆలోచిస్తానంగా. అరే మను ఇప్పుడు డాక్టర్ అంటే ఇక్కడ ఉన్నాడు, పోతాం. 2 కాళ్ళ పిల్ల ఎక్కడ దొరకాలిరా మనకు ఇప్పుడు? అవును నువ్వు అన్న చూసా నిజమే, మరి ఎక్కడ దొరకాలి మనకి? ఉన్నాయి ఒక్కడు ఉన్నాయి, అక్కల ఇంటికాడ ఉన్నాయి, పోయి పట్టుకొద్దాం బా అన్న. కరెక్టేరా మను, కానీ మనం వాళ్ళకి తెలిసి కాదురా, మనం ఆడికి పోయి దొరికినాం అనుకో మన పెళ్లి చేస్తారు వాళ్ళు. అబ్బా మనం వాళ్ళకి కనిపించేటట్టే పోతామా? కనిపించకుండా ఎట్లా పోతాం అన్నా? అరే రింకో నేనేమన్నా తెలివి తక్కువన్నారా? మనం కళ్ళ కింద కాటుక పెట్టుకొని పోదాం. వాళ్ళ ఇంటికైనాక వాళ్ళకి దొరికినా గాని మనం 4 గుర్తు పట్టారా? అబ్బా మన నీకు తెలివి బాగానే ఉంది కదా. అవునరా మను, నువ్వు చెప్పినట్టు చేస్తే మన 4 గుర్తు పట్టారా? అరే ఏదో ఒకటి వెయ్యురా, బాగా నొత్తాంది కడుపు. ఆగు వేద్దాం ఆగు, నేను ఇంటికి పోయి కాటిక తీసుకొస్తాను, మీరు ఇన్నే ఉండదు. అరే రాతుందర పట్టుకురా పో. అరే మన్నగడ వస్తాండి, ఆగు ఆగు ఆగు. ఇచ్చినవారా? అదేంద్రా గంత పెద్ద కాటుక? అబ్బా అన్న నువ్వు నాకే ఏర్పడతలేవు. ఇంకో నీకు రాత పట్టు, పట్టుకో. No, 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 no. రింకు నువ్వు దయ్యం లెక్కనే ఉన్నావురా, దయ్యం లెక్కనే ఉన్నావురా. సరే అన్న ఇక నాకు పెట్టు. తొందర పెట్టుకోరా, కడుపు నొత్తాంది. అరే ఆగురా గీతన్న, తొందర రానిరా. అయిపోయిందిరా.
అమ్మా నువ్వు నిజంగా ఘోరంగా జోకున్నావురా. అవునా అన్న నేను గుర్తుపట్టకుండా అయినా? అవునరా నిజంగానే గుర్తుపట్టకుండా అయినావు. సరే కార్తిక్ అన్న నువ్వు ఇక్కడనే మూకో ఎటు పోకు, మేము పోయి పిల్లని తీసుకొద్దాం పోతానం. సరే రా తొందర రాన్లే. అక్కడ సాయన ఊకున్నాడు. సాయన మనల్ని గుర్తు పడతాడో లేదో చూద్దాం, పారి టెస్ట్ చేద్దాం. సాయన నేను ఎవరినో గుర్తు పట్టినావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సాయన నేను ఎవరినో గుర్తు పట్టినావా? సాయన గుర్తు పట్టున్నావా అని అడిగితే చెప్పండి ఒకటి ఇష్టమేది. అరే గింతంత నల్ల గీతలు పెట్టుకొని వచ్చి సాయన్న గుర్తు పెట్టినవా అంటే నువ్వు మాట్లాడినాక నేను గుర్తుపట్టానారా? అందుకే సింపపంట ఒక్కటి సడుల్లోనే వేసిన. అయ్యో ఇంకా మనం పెద్ద తప్పు చేసినాం. మనం మాట్లాడితే అందరికి అర్థమవుతాం కదా, పోయి మనం గెటప్స్ చేంజ్ చేసుకొని వద్దాం. పారి పారి తొందర. అరే అరే ఆగుర్రా, ఈ గీతలు ఏంది గెటప్ ఏంది? చారి చారి ఇక ఇట్లుంటే అందరు గుర్తుపడతారు. పోయి గెటప్ చేంజ్ చేస్తాం. నేను పోయి కుంకుమ ఆటకొస్తాం. అరే మిమ్మల్ని అక్కడ ఎవరు గుర్తుపట్టేరా? మీరు అసలు పిల్లలు నేను వేయలా. అరే ఇక మధ్యలో సాయన కలిసిండ్రా. సాయన కలిసినాక సాయన టెస్ట్ చేసినాం గుర్తుపడతాడో గుర్తుపట్టాడు అని. కాకపోతే సాయన గుర్తుపట్టిండు, మనగా ఒక్కటి చెంపబొండి జరిచిండు. ఇక డైరెక్ట్ ఇటే ఊరికి వచ్చినాం నీ దగ్గరికి గెటప్ చేంజ్ చేద్దామని. అవునారా? అప్పుడే గెటప్ చేంజ్ చేసుకొని పోతే అయిపోగా. అరే మనగాడు వస్తాడు రావురా, దారం అన్నాడు. అన్న గోకోయ్యా నేను నీ గెటప్ చేంజ్ చేసేస్తా. నువ్వు తిరిగిదా? ఇంకో కాంచనాలకు అయినావు. అయిపోయింది రింకు, ఇక నాకు ఇయ్యాలే. సరేరా నేను పోతా, చెయ్యి ఇట్లా పట్టుకో. అయిపోయింది ఇక పోదాం పారి. అయ్యా బాబా, అరే నేనే మిమ్మల్ని గుర్తుపడతలేనురా. ఇప్పుడు మీరు పోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టాలి? తొందర వేయి రాపోలరా. సరే పోదాం పారి. అది అవురా రింకు అన్నయ్య, మనం ఎవ్వరు మనల్ని కొట్టినా చిత్త కొట్టినా గానీ మనమైతే మన నోట్లోకి వెళ్ళి ఒక్క మాట అవుతా బయటికి అనద్దు. అట్లయితే వాళ్ళు మనల్ని గుర్తుపట్టారు. పోదాం పారుతుందరా. మీరు ఎవరు? మీది ఏ ఊరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేక నేను. అగో యోషిరా, సాయన మనల్ని గుర్తుపడతలేడు. అప్పుడు గుర్తుపట్టి చెంపకుండా ఒకటి వేసిండు. సాయన్ని ఇప్పుడు గుర్తుపడతలేడు అంటే వాళ్ళు గుర్తుపడతారు. ఇక పోదాం పారి, మాట్లాడకూరి. ఆగో ఈ ఏషాలు వేసుకుని ఎందుకు పోతారు? ఆగుర్రా ఆగుర్రా, చెప్పుర్రా. పిచ్చి పిచ్చిలు వేసిందా? అప్పుడు మళ్ళీ వస్తాను వేరు, ఇప్పుడు తర్వాత చెప్తాను పోతారు. ఏందో మనుషులంతా కలర్ చూసుకొని పోతారు.
ఎవ్వడు తగ్గటంలా ఎవడుకోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అరే అయ్యో పిల్లల్ని మనం వదిలిపెట్టనే లేదు ఈ రోజు. తొందర తోటే వదిలిపెట్టాలి. పోలా అదిరిపోలా. ఎవరు మీరు? మా పిల్లల్ని ఎందుకు పట్టుకోతురు? ఏంట్రా ఇది? అగో ఉన్న ముగ్గురు మాట్లాడతలేరు. నోర్లు లేవా? మాటలు వస్తలేవా? అగో మాట్లాడతలేరు, మా పిల్లల్ని పట్టుకోపోతారు. అసలు మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చిరు? వీళ్ళు ఇట్లా చెప్తే వినరేలకి. వీళ్ళని అంగబెట్టి 4 గుద్దులు గుద్దుకుంటా ఇంకోసారి మేము లేకముందు వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్తారా అనుకుంటా గుద్దుదాం. మీరు ఇక్కడ పెట్టుర్రి. ఇక్కడ పెట్టి మా కోడి పిల్లడు మా ఇంటికి వచ్చి మీరు లేకముందు మా కోడి పిల్లడు ఉండవుతారా? ఎవరు మాట్లాడకూడరా? దెబ్బలాట తినరా? ఎవరు లేకముందు ఎవరింటికన్నా పోయి దొంగతనం చేస్తారా? ఇట్లా మోకాళ్ళ కలర్లు ఎత్తుకొని ఇంకోసారి మీరు ఇట్లా ఎయ్యూరు బిడ్డ మీ ఇంకో గట్టిగా లేకుండా గుద్దుతాం. ఏమనుకుంటారు? మన కోడి పిల్లలు ఉన్నాయో లేవో చూడే లక్కి. ఉన్నాయి మమ్మీ. అమ్మయ్య ఉన్నాయిరో కోడి పిల్లలు. కొంచెం లేట్ అయితే మన కోడి పిల్లలు అన్ని ఎత్తుకుపోయేటోళ్ళు. ఎంత హుషారున్నారు. మనం అచ్చుడు కొద్దిగా లేట్ అయితే ఉన్న కోడి పిల్లలు అన్ని ఎత్తుకొని పోయేటోళ్ళు. అవును మమ్మీ. ఇవాళ రేపు మనం ఎటన్నా పోతే ఇంట్లో ఎవరు లేకుండా ఇసొంటోళ్ళు తయారైతారు. అవును. అబ్బో ఘోరంగా ఉన్నారు. మన ఇంటికి మనం వీడిని కాపాడుకున్నాం టైంకి వచ్చి. దా నాన్న దా పెట్టద్దురా లక్కి, లోపల పెడతా. అబ్బో మొత్తం సాబైంది. అగో గుర్తుపట్టకుండా కలర్లు వేసుకొని వెళ్ళారా? ఈ పెట్ల సాపైందిరా మీది. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టలే కానీ మేము కోడి పిల్లల్ని తీసుకురాగా వాళ్ళు మాకు ఎదురుగా వచ్చిరు. మమ్మల్ని గిప్ప కుదిరు. అవునారా? అరే నీ కడుపు నొప్పి పోయిందారా? మంచిగానే కూర్చున్నావు కదరా? అరే కడుపు నొప్పి వేయింది. ఇది బాగా అర్జెంట్ వచ్చింది. అయితే పోయి బాత్రూమ్ లో కూర్చున్నా. మంచిగా కడుపు నొప్పి వేయింది. సాపైన నీకు గిటొచ్చినందుకు మేము పోయి కోడి పిల్లలని మేము దెబ్బలు తిన్నాం కదా.